హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. అసలు దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. అంత చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ మిగతావి కూడా నేను వేసి వేయించుకుంటున్నానండి. 2 భాగాలుగా వేసుకున్నాను. ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని పొడవుగా కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలి. ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, అలాగే ధనియాలు జీరా పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే వేయించి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు 1 టీ గ్లాస్ పాలు వేసుకోవాలండి. పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ, అడుగు పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.